మనం రెగ్యులర్గా చూస్తున్న భారతదేశంలో ఎక్కడైనా సరే లిక్కర్కి సంబంధించి లిక్కర్ షాపులకు సంబంధించి కానివ్వండి, బార్లకు సంబంధించి కానివ్వండి, ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అంటే వేలాది మంది దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం దొరికితే చాలు వాటిని ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఒకటి బార్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజలు కానివ్వండి, వందల సంఖ్యలో ప్రతి బార్కి కూడా అప్లికేషన్లు రాబోతున్నాయి. తద్వారా వందలాది కోట్ల రూపాయలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయము సమకూరబోతోంది అని అందరూ భావించారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బార్ షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ అన్నది పెద్దగా కనిపించట్లేదు. కారణాలు చాలానే ఉన్నాయి, వాటిని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే మాత్రం బార్ షాపులకు సంబంధించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నోటిఫికేషన్ అన్నది ఈసారి క్యాన్సిల్ చేసే పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఉన్న లెక్క ప్రకారం అయితే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త బార్ షాపులు ఓపెన్ అవ్వాలి. దానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఈ ప్రభుత్వము మరింత సరళంగా దీనికి సంబంధించిన వివరాలు మొత్తాన్ని తీసుకొని వచ్చింది. ఈ పాలసీలో కూడా ఎవరైనా సరే పాల్గొనేలాగా, అంతేకాకుండా ఈసారి లాటరీ సిస్టంలో ఈ బార్ల షాపులను కేటాయించాలని కూడా ప్రయత్నం చేసింది. కానీ రెస్పాన్స్ చూస్తే మాత్రం నిల్. ఈ రెస్పాన్స్ ఎందుకు నిల్ అన్న విషయానికి సంబంధించి కొన్ని విశ్లేషణ మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మొదటి పాయింట్ మనం చూస్తే ఒకటి, ఇప్పటికే ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత అంటే 2024లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్య పాలసీని తీసుకొచ్చి గతంలో ఉన్న విధంగా కాకుండా కొత్తగా ప్రైవేటు వ్యక్తులకు వైన్ షాపులను కట్టబెట్టారు. ఆ వైన్ షాపులు తీసుకునే నేపథ్యంలో కూడా మీకు లాభాలు రాబోతున్నాయని చెప్పారు. కానీ వాటిని ఏర్పాటు చేసే క్రమంలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, అక్కడున్న నేతలకు సంబంధించిన ఒక రకమైన హరాస్మెంట్ అప్పట్లో చూసాం మనము. సరే, దాన్ని దాటుకొని ఇప్పటికీ షాపులు నడుపుతున్న వాళ్ళు ప్రతి షాపుల మీద కనీసం 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల నష్టం చవిచూసే అవకాశం ఉందంటూ వాళ్ళు ఇప్పటికే లెక్కలేసుకుంటున్నారు. దానికి వివిధ కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాలన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వారికి తోడు పర్మిట్ రూమ్లను ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. సో ఆ పర్మిట్ రూమ్ల కోసం సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చిన నేపథ్యంలో 5 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయలు ఈ పర్మిట్ రూమ్ల ద్వారా కలెక్ట్ చేసి తద్వారా కనీసం 180 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. కానీ అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ దొరకట్లేదు. ఎందుకంటే ఎవరైతే యజమానులు ఉన్నారో యజమానులందరూ కూడా అంటే మద్యం షాప్ యజమానులందరూ కూడా ఆ 5 లక్షల రూపాయలు కూడా మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము అనే విధంగా ఎక్కువ శాతం మాట్లాడిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకటి, పర్మిట్ రూమ్లకు సంబంధించి చూసినప్పుడు కూడా పర్మిట్ రూమ్లు బార్ల లాగా అక్కడ సర్వీసెస్ ఇవ్వడానికి ఉండదు. కేవలం ఆ వైన్ షాప్లో కొన్న మద్యాన్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో అంటే ఒక 1000 స్క్వేర్ ఫీట్లకు మించకుండా ఒక ప్రాంతాన్ని ఒక ప్లేస్ని క్రియేట్ చేస్తే అక్కడ నిలబడుకొని తాగి వెళ్ళడం తప్ప అక్కడ కిచెన్ సదుపాయం కానివ్వండి, లేకపోతే స్నాక్స్ అందించే నేపథ్యంలో అక్కడ తయారీకి సంబంధించిన ఎలాంటి సరంజామా లేకుండా చూసుకోవాలనేది దీంట్లో ప్రధానంగా ఇచ్చిన ఒక షరతు. అయినా సరే వాటికి కూడా పెద్దగా ఇప్పుడు రెస్పాన్స్ కనిపించట్లేదు అన్న విశ్లేషణ మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే వైన్ షాప్లో వైపు 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చవిచూస్తుంటే పర్మిట్ రూమ్లను అలౌ చేస్తేనే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు బార్ షాపుల పేరుతో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం 840 బార్ షాపులను తీసుకురావాలని, అంతేకాకుండా రిజర్వేషన్లో మరో 84 బార్ షాపులు ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికోసం తక్కువ ధరనే అక్కడ లైసెన్స్ ఫీజుగా కూడా చెప్పింది. అయినా సరే రెస్పాన్స్ దొరకట్లేదు. ఎందుకు అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్న లిక్కర్కి సంబంధించి కానివ్వండి, లిక్కర్కి షాపుల్లో ఇప్పటికే నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో బార్లు తీసుకురావడం వల్ల కొత్తగా వచ్చే లాభం ఏమీ లేదు అన్నది ఈ మద్యం వ్యాపారులు భావిస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏవైతే బార్ షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ విడుదలైంది, కానీ దానికి సంబంధించి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం, దీంతో క్యాన్సిల్ చేసి మరొకసారి నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక వైన్ షాపులకు సంబంధించి ఎందుకు నష్టాలు వస్తున్నాయనే విషయాన్ని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇక్కడ ఉన్న అంటే ప్రారంభమైన ప్రతి వైన్ షాప్లోనూ వాళ్లకు ఖచ్చితంగా వాటాలు కావాలని అడగడము, లేదా వాళ్ళ ఖచ్చితంగా కప్పం కట్టాలి అనే విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం అనేది ముఖ్యంగా వినిపించిన అపవాదు. దీనికి తోడు రాష్ట్ర ప్రజలు కానివ్వండి, లేకపోతే ఈ మిగిలిన ఏవైతే పరిణామాల క్రమంలో కూడా ఆ కన్జంప్షన్ అన్నది కూడా అనుకున్నంత స్థాయిలో లేదు అన్నది కూడా ఒక మాట మనకు వినిపిస్తుంది. ఇవి సరిపోవు అన్నట్టు స్థానికంగా ఉన్న అధికారులు కూడా ఆ వైన్ షాపులకు సంబంధించి చాలామందిని అక్కడ ఇబ్బంది పెడుతున్నారనే కారణంతో కూడా ఎక్కువ మంది అక్కడ వెళ్ళి వైన్ షాపుల్లో కొనుక్కోవడం కానీ తీసుకోవడం కానీ చేయట్లేదు అన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా మద్యం యజమానులకు సంబంధించి మద్యం షాపులు కానివ్వండి, మద్యాలకు సంబంధించి గతంలో ఇలాంటి బిజినెస్ చేసిన వాళ్ళు కానివ్వండి పెద్దగా రెస్పాన్స్ చూపించట్లేదు. ఇప్పటికే ఉన్న నష్టాల నుంచి బయటపడితే చాలు అని భావిస్తున్న చాలామంది మద్యం
వ్యాపారులు కొత్తగా బార్ బిజినెస్లోకి వచ్చే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ 840 షాపులకు గాను అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతోనే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మరొకసారి ముందుకు వెళ్ళాలి, మరొకసారి నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ పాలసీలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఏమైనా ఉందనే విధంగా కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్టుగా మనకు దగ్గర సమాచారం ఉంది. సో ఏదైనా సరే, ఏదైనా రాష్ట్రంలో మనం చూసినప్పుడు లిక్కర్కి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే వచ్చే రెస్పాన్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లిక్కర్ బిజినెస్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపని వ్యక్తులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు, ఆ వ్యాపారులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. దీనికి కారణాలు మనం విశ్లేషించే ప్రయత్నం చేసి, అంతేకాకుండా ఇప్పుడు బార్ షాప్లో ఒకవేళ నిజంగానే అనుకున్నట్టుగా వాళ్ళు అది చేయకపోతే అది బడ్జెట్లో ఏదైతే మొదటి నుంచి కూడా లిక్కర్ నుంచి వస్తుందనుకున్న రెవెన్యూ ఏదైతుందో ఆ రెవెన్యూకి కోతపడే అవకాశం ఉంది అన్న విశ్లేషణ కూడా మనకు వినిపిస్తుంది. సో ఆ విధంగా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వము లిక్కర్ పాలసీలో తీసుకొచ్చిన మార్పుల ద్వారా లిక్కరు ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో మద్యం ప్రియులకు దానివల్ల లాభం జరిగింది, కానీ మద్యం వ్యాపారులకు మాత్రం దానివల్ల లాభం జరగలేదు, నష్టమే వస్తోంది. ఈ కారణంగానే మద్యంలోకి ఆ వ్యాపారంలోకి ఎవరైనా రావాలి అంటే 1-2 సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉందన్నది చాలామంది విశ్లేషకుల భావనగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ షాపులకు సంబంధించి ఇలాంటి డిస్కషన్ జరుగుతుంటే తెలంగాణ కానివ్వండి, దేశంలోని మరిన్ని రాష్ట్రాల్లో మాత్రము లిక్కర్కి సంబంధించి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే వందల సంఖ్యలో అప్లికేషన్లు, వేల సంఖ్యలో దానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్న వాళ్ళు చాలామందే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ వ్యవహారము ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎవరైతే మద్యం షాపులు ఇప్పటికే తీసుకున్నారో వాళ్ళు నష్టాలు రావడానికి కారణం ఏంటి, వాళ్ళు ఇలా నష్టాల్లో కూరుకుపోవడానికి రీజన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనీసం పర్మిట్ రూమ్లు అయినా సరే మాకు ఫ్రీగా ఇస్తే తద్వారా ఇప్పటికే మేము భరించిన లాభాల్లోంచి ఎంతో కొంత ఉపశమనం తీసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా మద్యం షాప్ యజమానులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒక తోడ్పాటు అందిస్తే ఆ తోడ్పాటు ద్వారా వాళ్ళు ఒకవేళ బయటపడ్డామో అని ఒక గ్యారంటీ వస్తే, బయట పడతామో అని ఒక కాన్ఫిడెన్స్ వస్తే దానికి అనుగుణంగా నెక్స్ట్ బార్ షాప్లకు కూడా ఇంట్రెస్ట్ చూపే వ్యాపారులు పెరుగుతారు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ బార్ షాపులు కానివ్వండి, లిక్కర్ బిజినెస్లో కొన్ని కుటుంబాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, వాళ్ళు కూడా ఈసారి వెనక్కి తగ్గుతున్నారు అంటే అక్కడ లాభాలు లేవు అన్నది ఒకటి. ముఖ్యంగా స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న అధికారులకు సంబంధించిన బెదిరింపులు, వాళ్ళు అక్కడ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో అది ఈ వ్యాపారులను వెనకడుగు వేసేందుకు ప్రోత్సహిస్తుంది అనే విధంగానే చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, తెరిచి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తే తప్ప ఈ లిక్కర్ బిజినెస్కి సంబంధించి ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఈ వైపు రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక రీజన్ అయితే లేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఇది వాళ్ళ స్పెషల్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం.